కట్టుకునేందుకు కొత్త దోది కొనుక్కుంటే ఎదురింటోడు పట్టుకుపోయిందంట. అసలు ఈ సామెత ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? మన చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అలాగే ఉందన్నమాట. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో పాతోళ్ళని కాదని చాలా మంది యంగ్స్టర్స్ కి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చాడు. అందులో కొంతమంది బాగానే గెలిచారు. అయితే వాళ్ళకి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారంట. ఇక దీంతోని చంద్రబాబుకి ఒళ్ళు మండి అసలు మీరేంది ఇట్లున్నారు అని చెప్పి మండిపడ్డారంట. మరోపక్క మంత్రులు కూడా అదే విధంగా ఉన్నారంట. ఇక అసలు విషయానికి వస్తే తెలుగుదేశం ప్రభుత్వము ప్రజలకు ఏదైతే పథకాలు ఇస్తుందో అవి కూడా జనాలకు వెళ్ళట్లేవు అని చెప్పి ఆయన చాలా టెన్షన్లో ఉన్నాడంట. అయితే మనం ఎంతో చేస్తున్నాం, ప్రజలకి ఎందుకు వెళ్ళట్లేరు, అసలు ఇంతమంది గెలిచారు, ఏం చేస్తున్నారు అని చాలా సీరియస్ అయ్యాడంట. ఇక్కడ ఇంకో ముచ్చట ఏందనంటే, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిని మొన్న వైసీపీ వాళ్ళు విమర్శిస్తే మీరెందుకు సైలెంట్గా ఉన్నారు, మీరందరూ ఉండి అక్కడ ఏం చేస్తున్నారు వాయించకుండా అని చెప్పి చాలా సీరియస్ అయ్యాడంట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏందనంటే, ఆ మీటింగ్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడంట. అయితే అందరితో పాటుగా ఈయనని కూడా తలంటిచ్చిండు అని బయట పబ్లిక్ టాక్.